వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 20న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనను ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 18న ములుగు జిల్లా నుంచి ఆయన ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి బయలుదేరే ముందు ఆయన నివాస గృహంలో భారతీ ఛానల్తో మాట్లాడారు. ఈ నెల 18న ములుగు జిల్లా నుంచి రాహుల్ గాంధీ పర్యటన మొదలై కరీంనగర్, జగిత్యాల మీదుగా నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పర్యటన అనంతరం ఈ నెల 20న నిజామాబాద్ నగరంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలకాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ పానాల మోహన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తాహెర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు. కొరట్ల మెట్పల్లి ద్వారా మన నిజామాబాద్, మూర్తాడ్, కమ్మర్పల్లి రూట్ వస్తూ ఉన్నాం కాబట్టి ఆ రూట్ గురించి ప్రయత్నం చేసినాం. మూర్తాడ్లో కార్నల్ మీటింగ్కు టైం ఇవ్వాలని చెప్పాం, రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా ఆర్మూర్లో కూడా రోడ్ షో ప్లస్ పబ్లిక్ మీటింగ్ అని అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా సాయంత్రం వరకు ఫైనల్ మేము కొంచెం చేంజ్ చేయమని చెప్పాం. ఫైనల్ వస్తుంది. ఫైనల్ రాగానే మళ్ళీ రేపు ఈ ద్వారా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రాం ఉంది. ఆ తర్వాత నిజామాబాద్ వస్తుంది. ఆర్మూర్ టు నిజామాబాద్లో కూడా పాదయాత్ర, రోడ్ షో ప్లస్ కార్నల్ మీటింగ్. అది నెహ్రూ పాల్గొన్న పక్కకు కార్నల్ మీటింగ్. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలకు ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఏదైతే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో మంగళవారం నాడు ఆయన్ను వేల్పూర్లోని మంత్రి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. బాసర సరస్వతీ దేవి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని రోజుకో అవతారంలో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాల వెలుగుతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం, సాయంకాలం వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. 3వ రోజు అమ్మవారిని చంద్రఘంట రూపంలో అలంకరించి వేద మంత్రాల మధ్య పూజలు చేసి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాల తనిఖీల్లో నిత్యం ఏదో చోట పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం విశేషం. తాజాగా నగరంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఏకంగా 18 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ మరియు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ రోడ్డులోని నిఖిల్ సాయి చౌరస్తాలో పట్టణ సీఐ నరహరి, 4వ టౌన్ ఎస్ఐ సంజీవ్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అయితే నిజామాబాద్కు చెందిన గోగు మణికంఠ అనే వ్యక్తి బైక్పై 18 లక్షల రూపాయలను బ్యాగ్లో తీసుకువెళ్తున్నాడు. అనుమానంతో సదరు వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగ్లో 18 లక్షల రూపాయల నగదు ఉండడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తున్నందున పట్టుకొని ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసిన పోలీసులు ఐటీ శాఖకు సమాచారం అందించారు. గోవింద్పేట్ గ్రామంలో తిరుపతిలో మాదిరిగా శోభాయమానంగా దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామంలో దసరా నవరాత్రుల బ్రహ్మోత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామంలో అమ్మవారికి పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన వీధుల్లో మంగళహారతులతో మహిళలు స్వాగతం పలుకుతూ హారతులను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గోవిందుల చలం మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను దసరా వరకు ఘనంగా నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ అంతిరెడ్డి లింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జమున, ఉప సర్పంచ్ బండమీది గంగాధర్, ఎంపీటీసీ రాజ్ కుమార్, సొసైటీ చైర్మన్ మైపాల్, మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య తెల్లవారి నుండి దసరా వరకు ఈ వేణుగోపాల స్వామి మందిరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కో వాహనం పైన వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామంలో సేవ రూపంలో విహరిస్తూ భక్తులకు వారికి ఆశీస్సులు అందజేస్తారు. దసరా రోజు ఎంబీ వరకుగా వెళ్ళి మరి ఈ ఉత్సవాలు ఎంబీ సెమీ పూజతో ముగుస్తాయి. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరగడం ఈ ఆర్మూర్ ప్రాంతంలో మరొక గోవింద్పేట్ గ్రామంలోనే ఇంత ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు
రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వ్యాపార భాగస్వాములని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మవద్దని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. జిల్లాలో బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి పంపించారని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అరవింద్ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు ధర్మపురి శ్రీనివాస్కు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవిని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆనాడు తెచ్చుకున్నారని, నేడు అతని తనయుడు ధర్మపురి సంజయ్కు రావాల్సిన ఎమ్మెల్యే సీటును గుంజుకుంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను మున్నూరు కాపులు నమ్మవద్దని కోరారు. మోసం చేయడం వారి చరిత్రలోనే ఉందని, మున్నూరు కాపులకు సేవ చేసిన వారెవ్వరో గుర్తించాలని అన్నారు. తాను ఎన్నడూ కుల రాజకీయాలు చేయలేదని, తాను ఒక మోడీకి మాత్రమే అభిమానినని చెప్పారు. అర్బన్లో బీజేపీ తరపున బలమైన అభ్యర్థి బరిలో ఉంటారని, 30న జరిగే ఎన్నికల్లో గంగా జమున తహజీబ్ లాగా హిందువులు ముస్లింలు అని తేడా లేకుండా దేశం కోసం పాటుపడే వ్యక్తులకు ఓటు వేయాలన్నారు. మైనార్టీలు తమకు మైనార్టీ బంధు ద్వారా 10 లక్షలు ఎందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. మైనార్టీలను రాష్ట్ర ప్రభుత్వం దళితుల కన్నా హీనంగా చూస్తుందన్నారు. జనాభా పరంగా, ఓటర్ల పరంగా ఎక్కువగా ఉన్న మైనార్టీలను బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. బ్రతికున్నప్పుడు రాని డబ్బులు సచ్చిన తర్వాత ఇస్తామని సీఎం కేసీఆర్ 5 లక్షల రూపాయల బీమా ప్రకటన చేయడాన్ని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చనిపోతే తాను 5 లక్షలు ఇస్తానని, కేటీఆర్ చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తానని, కవిత చనిపోతే 20 లక్షల రూపాయలు సొంతంగా చెల్లిస్తానని ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు బంధు ఎందుకు 10 లక్షలు, బీసీ బంధు ఎందుకు ₹1,00,000? 55% బీసీ జనాభా ఉన్న రాష్ట్రం ఇది. బీసీ బంధు ₹1,00,000 ఎందుకు? దీనికి జవాబు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పరు. ఇక్కడ ఎమ్మెల్సీ ఆమె పేరేందో పొట్టిగుంటుంది ఒక ఆమె చెప్పదు. ఇక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పాడు. కేటీఆర్ మీ ఓవైసీ ఎందుకు చెప్తలేడు జవాబు? టీఆర్ఎస్ పార్టీతో బలపరుస్తున్న ఓవైసీ ఎందుకు జవాబు చెప్తలేడు? మీ రిప్రజెంటేటివ్ ఆయన్నే కదా. దేశమంతటా ఇస్లాంని మోసేది ఓవైసీ కదా. మరి ఇక్కడ ఇస్లాంకి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అదే అన్యాయం చేస్తున్న పార్టీతో ఎందుకు కలిసి ఉన్నాడు? ముస్లిం సోదరులు అడుక్కోవాలా, మీరే అడుక్కోవాలా. హిందీ మే బోలు థోड़ी देर. ముసల్మాన్ గూగుల్ కొట్టుర్రి, వాళ్ళు ఒకటే కంపెనీలో డైరెక్టర్లు ఉన్నాయి, మీకు పేర్లు వస్తాయి, కంపెనీ పేర్లు వస్తాయి. ఆ తర్వాత కవిత బోధనికి నిజామాబాద్కి ఇన్ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత మొన్న ఈ మధ్య మహిళా బిల్లు నరేంద్ర మోడీ పాస్ చేస్తే తన జీవితంలో మచ్చలేని నాయకుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఎం జగన్ కక్షపూరితంగా అరెస్టు చేయించాడని నిజామాబాద్ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు దేగాం యాదగౌడ్ అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఆలోచించుకోవాలని కోరారు. లేని ఎడల రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. సైకో సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ సభ్యులు దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ గత 38 రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ పేరిట అక్రమంగా సీఎం జగన్ అరెస్టు చేయించాడన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోర్టులను సైతం తన గుప్పిట్లో ఉంచుకొని చంద్రబాబు నాయుడుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, అందుకనే సుప్రీంకోర్టును ఆశ్రయించామని, న్యాయం గెలుస్తుందని, మచ్చలేని నాయకుడిగా నిర్దోషిగా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారన్నారు. చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడిగా బయటకు వచ్చి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో జిల్లా కన్వీనర్ వినోద్ కుమార్, కమ్మసంగం నాయకుడు ఏవిఎస్ నారాయణ, నర్సింలు, కల్లడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో
చంద్రబాబుపై చెయ్యని నేరానికి ఆరోపణ చేసి నేటికి 38 రోజులుగా రాజమండ్రి జైలు ఉంచడం జరిగింది. చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిజామాబాద్ పార్లమెంట్ పార్టీ తరఫున మరియు కమ్మ సంఘం తరఫున మేము నిరసన దీక్షకు నేటికి 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక కఠోరమైనటువంటి దీక్షాపరుడు, అభివృద్ధికి మారుపేరు. దేశంలోనే మన రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, నేటి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి. నేడు తెలంగాణ విడిపోయాక కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనుల వల్లనే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందనేది ఇప్పుడున్నటువంటి ఇక్కడి పాలకులు కూడా గుర్తించాలని చెప్పి మోస్ట్రాలో దుర్గామాత మండప నిర్వాహకులు అఖండ భారత్లో గల 51 శక్తి పీఠాలను ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ అద్భుత మండపాన్ని దర్శించుకునేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్వాహకులను స్పీకర్ పోచారం అభినందించారు. మోస్రా మండల కేంద్రంలో దుర్గా భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన 51 దుర్గామాతల శక్తి పీఠాల మండపాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మండప నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత శక్తి పీఠాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ అఖండ భారత్లో ఉన్న 51 శక్తి పీఠాలను ఒకే దగ్గర నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం మండపం వద్ద చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ పిట్ల శ్రీరాములు, హనుమంత్ రెడ్డి, సాయాగౌడ్, మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో ఇనుప సామాగ్రి దొంగలు అధికమయ్యారు. ఆరు బయట ఇనుప వస్తువులు ఉన్నాయంటే చాలు కన్ను మూసి తెరిచేలోగా ఎత్తుకు వెళ్తున్నారు. నగర శివార్లో ఇనుప వస్తువులు చోరీ చేస్తుండగా 2 యువకులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని నూతన కలెక్టరేట్ సమీపంలో గల న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి నిర్మాణ సామాగ్రిని చోరీకి పాల్పడుతుండగా గమనించిన 2 యువకులను స్థానికులు పట్టుకున్నారు. వారిని తాళ్లతో బంధించి దేహశుద్ధి చేశారు. చోరీకి పాల్పడిన 2 యువకులు నాగారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో తరచుగా పలు దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ఓ కన్నేసి ఉంచారు. చివరకు ఇంటి నిర్మాణ సామాగ్రి దొంగతనం చేస్తూ ఉండగా దొంగలు దొరికిపోయారు. వారిని రూరల్ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికులకే హైకమాండ్ అవకాశం కల్పించాలని మాజీ జడ్పీటీసీ పొతంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శంకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని ప్రస్తుత ఎన్నికల్లో ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుప్పాల శంకర్ మాట్లాడుతూ, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు స్థానికులు 16 మంది అప్లై చేసుకున్నట్లు తెలిపారు. పోటీ బరిలో ఉన్న స్థానికులకు ఎవరికైనా పార్టీ అవకాశం కల్పించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని, బయట వారికి అవకాశం కల్పించకుండా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు షాహిద్, గణేష్, శంకర్, అరుణ్, సురేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఎంపీటీసీ మనోహర్, సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి పార్టీ హైకమాండ్కు, మరి ఏఐసిసి పార్టీ నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడలో బలంగా ఉంది. మీరు ఎవరికి మా 16లో ఎవరికి ఇచ్చినా మేము పార్టీ కొరకు పనిచేస్తాము. మా క్యాండిడేట్ని గెలిపించుకుంటాం. ఆ దమ్ము మాలో ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతటి వాడైనా కూడా మాకు ఆయనకి ఎదుర్కొనే దమ్ము మాలో ఉంది కనుక మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరికి ఇచ్చినా మా కాన్స్టిట్యూన్సీ పరిధిలో నాయకులకు ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ అందరి సమక్షంలో పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కావున దయచేసి మరి మా ఆవేదనను గమనించి ఇప్పటికైనా తొందరగా మరి క్యాండిడేట్ను డిసైడ్ చేసి ప్రచారం చేసుకోవడానికి అవకాశం కలిగజేయవలసిందిగా. బోధన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎమ్మెల్యే సత్యమణి ఆయేషా ఫాతిమా మహిళా మనులతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పాటలపై ఆడి పాడి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే సత్యమణి ఆయేషా ఫాతిమా పాల్గొని బతుకమ్మ ఆడారు. మహిళా మనులను, యువతులను ఆత్మీయంగా పలకరించి డీజే పాటలపై బతుకమ్మ ఆడి హుషారెత్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం దేశంలోనే కేవలం తెలంగాణలో ఉందని అన్నారు. ఈ వేడుకలను మహిళలు వైభవోపేతంగా జరుపుకొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని నిర్మల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతూ ఉండగా విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ నర్సయ్యతో పాటు 500 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. గడప గడపకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో అందుతుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100కు 100% పనులు పూర్తి చేసి హామీ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రూపాయి కిలో బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే డెలివరీ అవుతుందో వారికి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మరి వారికి మగపిల్లాడు పుడితే 12,000, మరి 12,000, మరి ఆడపిల్ల పుడితే 15,000 రూపాయలు కేసీఆర్ కిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీతో పాటు మరి నాణ్యత గల మంచి భోజనము, తర్వాత వారికి విటామిన్స్ గల
వారికి ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సీఎం రిలీఫ్ ఇస్తున్నాం. మరి విదేశీలో పోవడానికి విద్యాభ్యాసం చేయడానికి వారికి కూడా మనం ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ఒక విషయం చాలా సభల్లో కూడా మరి ఇప్పుడు ఒక అమ్మన్నది ఇప్పుడు చెప్పాడు లక్ష్మణ్ గారు, భూమి ఉన్న వారికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా లేదని చెప్పి. మరి మాకు భూమి లేదు, మేము ఏం చేయాలని చెప్పి కేసీఆర్ ఏమిస్తాం మీరు అడుగుతున్నాం. ఇది చాలా మంచి ప్రశ్న, ఇది అడగవలసిన మాటనే. ఇది నేను కూడా ఇంతకుముందు ఒక సంవత్సరం కింద గొల్లమాడ చేసినప్పుడు ఇవన్నీ చెప్తున్నా, రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు. మరి బాపు మరి మాకైతే ఏం లేదు, మాకు ఎట్లా అని చెప్పి అడిగినాను. ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఎదుట మాలధారణ ధరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ తెలిపారు. నగర శివారులోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా కొనసాగుతున్నాయి. భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా నిలిచిన పెద్దమ్మ తల్లి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తరలివస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకొని తమని చల్లగా చూడాలని భక్తులు కోరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పెద్దమ్మ తల్లి దేవాలయం దేవీ నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరసిల్లుతుందని అన్నారు. అలాగే మాలధారణ వేసుకునేవారు అధిక సంఖ్యలో పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి మాలధారణ వేసుకుంటున్నారని ఆయన తెలిపారు. నవరాత్రుల్లో నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు నిత్యం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని రాష్ట్ర పీసీసీ కోశాధికారి బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి, భూకబ్జాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన వెల్లడించారు. ఎడపల్లి కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బోధన్ నియోజకవర్గం అనేక రంగాల్లో వెనుకబడిందని అన్నారు. భూ కబ్జాలు పెరిగిపోయాయని, సంక్షేమ పథకాల్లో అవినీతికి అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో జవాబుదారీతనం లోపించిందన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే అందించారని ఆయన విమర్శించారు. పేదల అభ్యున్నతిని విస్మరించి సంక్షేమ పథకాలను డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతి స్కీములో అవినీతి చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనరంజకమైన పాలనను అందిస్తామన్నారు. ఆ తర్వాత నెహ్రూనగర్, జానకంపేట, కుర్నాపల్లి, మంగళపహాడ్ గ్రామాల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బిల్లా రామ్మోహన్, ఈరెంటే లింగం, నీరడి సాయిలు, సూరిబాబు, బలరాం, శ్రీనివాస్ గౌడ్, పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలక్షన్ ఎప్పుడు అన్నీ చేశానని చెప్పి చివరి వరకు మనందరికీ ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన పెన్షన్ సౌకర్యాలు చేయడం వాళ్ళు, మన చదువుకున్న పిల్లలకు జాబ్స్ ఇవ్వని వాళ్ళకు, రైతులకు సబ్సిడీ ఇవ్వని వాళ్ళకు, హాస్పిటల్లో డాక్టర్స్ లేక మా అందరికి ట్రీట్మెంట్ లేని వాళ్లకు ఇట్లా చెప్తా ఉంటే చాలా ఉన్నాయి. మనందరికీ మనకు అన్యాయం చేసిన 5 సంవత్సరాలు 30వ తారీఖు డిసెంబర్ నాడు గుర్తుపెట్టుకోవాలి.
అంతకుముందు కూడా డిసెంబర్లో అందరు విద్యావంతులు ఉన్నారు, అందరు తెలుగు మంత్రులు ఉన్నారు. నా మహిళా సోదరులకు కానీ నా మహిళా సోదరులకు కానీ మీరు యువకులు కానీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళన్నీ చేసే పెట్టుకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఏ సెక్షన్ ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు అవన్నీ జ్ఞాపకం చేసుకొని కేవలం ఓటు వేస్తే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి అది మన ప్రజాస్వామ్యం. పెద్దలు పెట్టి వెళితే కేవలం వాళ్ళ మాటలు వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసపడితే 500 రూపాయలు కాసపడితే మళ్ళీ 5 సంవత్సరాలకు ఇబ్బంది పడతా ఉంటాం. ఒక్కసారి పంట పండకుంటే మనం 2 సంవత్సరాలు బాధలో పడతాం. ఇది కూడా అంతే. ఒకసారి మనం ఇప్పటికే 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైనా ఆ ఇబ్బంది చూసుకోవడానికి పార్టీ యొక్క చెప్తే వేరేం కాదు. అది ఊహించే బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను యువత గమనించాలని, అవినీతి పాలనను ఇంటింటా వివరించి ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కాంగ్రెస్ పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో మాజీ మంత్రి పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 500 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన్ను కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 500 మంది టీఆర్ఎస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో యువకుల్లో చైతన్యం రావడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, యువకులకు 4,000 రూపాయల జీవన భృతి, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనంతో పాటు సంవత్సరానికి 12,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోమిన్ ఖాన్, గ్రామాధ్యక్షుడు నితిన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్, జావేద్, ధనంజయ్, సాయిరెడ్డి, ఎంఎల్ రాజు, వినోద్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి అదనంగా ఆడవాళ్లకు, స్త్రీలకు 2,500 రూపాయలు ఇస్తా ఉన్నాం. టీఆర్ఎస్ వచ్చినక్కడ ముక్కు పెట్టి వసూలు చేసినట్టు ధరలన్నీ పెంచేస్తే మంచులుండే ఉప్పులు, పప్పులు, సబ్బులు, పాల ప్యాకెట్లు అన్నీ పెంచినక్కడ మనం ఇంట్లో పైసలు ఇస్తే ఆటోలకు సరైపోతలేము. ఏదో నిజంగా పొందడం పోయి ఫ్రీ పెట్టేస్తాం. బస్సు ఫ్రీ పెట్టేస్తాం. 2,000 పెన్షన్ని పెద్ద మనుషులకు ఏం సరిపోతలేమంటే ఈ గుండాల్పులు ధరలు పెంచి దాని మీదకి వెళ్ళి 4,000 చేశాం. ఇస్తున్నాం. మీ సొంత ప్లాట్ ఉంటే కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం. కొన్ని ఎలక్షన్లప్పుడు చెప్పిండు కదా మోడీ సార్ 300 ఇస్తామని అన్నారా? చేస్తున్నాం. ఎంత? 500 సార్. దీన్ని 2 పంటలకు 10,000 ఇస్తే 50% పెంచినాం. మనం పెంచి దాన్ని 15,000 చూసాం.
రైతు. అదేవిధంగా ఈ పుణ్యాత్ముడు లోన్ మాఫీ చేస్తా ఉన్నాడు, బ్యాంకులో ఉన్న లోన్ మాఫీ చేస్తా ఉన్నాడు. చెయ్యి 1 లక్ష ఉంటుంది, 2 లక్షలు అయింది. మీకు మా పైన ఎవరు కాదు. మార్కెట్ యార్డుకు సోయాబీన్ పంట మాత్రమే రావడంతో మంచి ధర లభిస్తోంది. దీంతో రైతులు సోయాబీన్ మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు అధిక మొత్తంలో సోయాబీన్ పంట వస్తోంది. మార్కెట్ యార్డులో సోయాబీన్ శుద్ధి చేసి క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నాణ్యతతో కూడిన సోయాబీన్ క్వింటాల్కు 4,600 రూపాయల ధర పలుకుతోంది. కాస్త నాణ్యత లేని సోయాబీన్కు ధర కాస్త తక్కువ పలుకుతుందని రైతులు తెలిపారు. ఏది ఏమైనా పంటకు మద్దతు ధర లభిస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బోధన్ పట్టణంలోని జిల్లా అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రముఖ న్యాయవాది శ్యామరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 3 సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామరావు మాట్లాడుతూ తాను నూతనంగా పీపీగా బాధ్యతలు స్వీకరించడంతో క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించబోనని తెలిపారు. అయితే సివిల్ కేసులను యథావిధిగా వాదిస్తానని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.